ఇరుసుమండ బ్లోఅవుట్ ఘటనలో సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఘటనపై సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు. 5 ఏళ్లలో మాజీ సీఎం జగన్ రాయలసీమకు ఏం చేశారని ప్రశ్నించారు మంత్రి నిమ్మల. కృష్ణా నీళ్లను సమర్థవంతంగా వాడుకుంటే రాయలసీమ సస్యశ్యామలమవుతుందని చెప్పారు. భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ పూర్తిగా చంద్రబాబుదేనన్నారు మంత్రులు. ఏపీ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండలో బ్లోఅవుట్ సమస్య పూర్తిగా తీరే వరకు ఇల్లు ఊళ్లు వదిలిన వారికి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. మంటల కారణంగా కొబ్బరి చెట్లు కాల్పోయిన వారికి పరిహారం అందించాలని ఆదేశించారు. బ్లోఅవుట్ ప్రమాదంపై సమీక్ష నిర్వహించారు బాబు. గ్యాస్ లీకేజీని అరికట్టేందుకు ప్రజల రక్షణకు వివిధ విభాగాలు తీసుకుంటున్న చర్యలను హోంమంత్రి అనిత సీఎంకు వివరించారు. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు జరగకుండా ఓఎన్జీసీ సహా ఇతర భాగస్వామ్య సంస్థలతో త్వరలో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు బాబు. ఇరుసుమండ బ్లోఅవుట్ లో మంటలను పూర్తి స్థాయిలో అదుపులోకి తెచ్చేందుకు ఓఎన్జీసీ సిబ్బంది సహా అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గూడపల్లి పంట కాల్వ నుంచి పైపుల ద్వారా నీటిని మళ్లించి మంటలను అదుపు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం బ్లోఅవుట్ ప్రదేశానికి చేరుకుని మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇక మంటలతో ప్రాణ నష్టం జరగకుండా 500 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు. వృధాగా సముద్రంలోకి కలిసే కృష్ణా వాటర్ను సమర్థంగా ఉపయోగించుకుంటే రాయలసీమ సస్యశ్యామలమవుతోందన్నారు ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు. ఇప్పుడు వచ్చే నీటి కంటే ఎక్కువ నీటిని పోతిరెడ్డిపాడు నుంచి రిలీజ్ చేసి సీమకు సాగునీరు అందించే ఛాన్స్ ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల నదీ జలాల పంపిణీపై ప్రెజెంటేషన్ ఇచ్చారు నిమ్మల. సముద్రంలోకి వృధాగా పోతున్న గోదావరి వరద జలాలను పోలవరం నుంచి గొల్లపల్లి ప్రాజెక్టుకు తరలించేలా ప్రణాళిక చేస్తున్నట్టు చెప్పారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం అని పేరైతే రాయలసీమకు అంతా కనిపిస్తుంది కానీ 3 రిజర్వాయర్లకి సంబంధించి 2144 కోట్లతో పరిపాలన ఆమోదం ఆల్రెడీ ఖర్చు చేసింది 494 కోట్ల రూపాయలు. ఆవులపల్లి రిజర్వాయర్ దీనికి అంచనా 482 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది 28 కోట్ల రూపాయలు. 5 ఏళ్ల పాలనలో రాయలసీమకు ఏం చేశారో చెప్పే ధైర్యం జగన్ కు ఉందా అని ప్రశ్నించారు మంత్రి నిమ్మల రామానాయుడు. పూర్తి కాని ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారని విమర్శించారు. 5 ఏళ్ల జగన్ పాలనలో ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వహించారని, సాగునీటి రంగానికి వైసీపీ సర్కారు ఎంత ఖర్చు చేసిందో చెప్పలేని పరిస్థితి ఉందని విమర్శించారు. 5 సంవత్సరాలు మీకు అధికారం ఇస్తే మీరు చేసినటువంటి దోపిడీ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తూ ఉంటే, ఇంతమంది రైతుల ఉసురు పోసుకుంటే, ఎంత దుర్మార్గమైన పాలన చేసి మళ్ళీ అది కూడా ఎవరు ఇప్పుడు రాయలసీమ వాసులు కాదా? మీ అందరికీ తెలుసు ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీల నీరు వృధాగా గోదావరి నీరు సముద్రంలో కలిసిపోతుంది. భోగాపురం ఎయిర్పోర్టుకు తామే అనుమతులు తెచ్చామంటూ వైసీపీ అవాస్తవాలు ప్రచారం చేస్తుందన్నారు టీడీపీ నేత పట్టాభిరామ్. 2016లోనే సైట్ క్లియరెన్స్ కు సీఎం చంద్రబాబు అనుమతులు సాధించారన్నారు. భోగాపురంలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి హైదరాబాద్ కి మించిన విమానాశ్రయాన్ని నిర్మించనున్నాం అని చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తూ వైమానిక పరిశ్రమలకు ఎర్రతివాచి పరుస్తూ ఆ రోజున బెంగళూరులో వారు మాట్లాడినటువంటి మాటలు. తిరుమల పరకామణి చోరీ కేసులో పోలీసులపై క్రిమినల్ చర్యలకు ఆదేశించింది ఏపీ హైకోర్టు. కేసు దర్యాప్తును స్పీడప్ చేయాలని సిఐడి ఏసీబీకి ఆదేశాలు జారీ చేసింది. కేసు దర్యాప్తులో కొందరు పోలీసులు నిందితులతో చేతులు కలిపినట్లు సిఐడి సమర్పించిన నివేదికలో స్పష్టంగా ఉందని తెలిపింది. దీంతో ఆ పోలీసులపై కేసులు నమోదు చేయడంతో ఇతర అంశాలపై విచారణకు అంగీకారం తెలిపింది. తదుపరి విచారణపై ఈ నెల 8కి వాయిదా వేసింది.